కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 2వ వచనం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. మనం చాలాసార్లు స్తుతించమంటే కారణాలు వెతుకుతూ ఉంటాం. దేవుడు గతంలో ఏం చేశాడో పోనీ జ్ఞాపకము చేసుకో అంటే ఏం చేశాడా అని చాలా సమయం ఆలోచిస్తూ ఉంటాం. మన నోరు ఎల్లప్పుడూ స్తుతించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దావీదు అంటున్నాడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇది ఎలా సాధ్యం? మనం దేవుడు చేసిన మేలను మరచిపోక జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, మన హృదయం కృతజ్ఞతతో నిండి ఉంటే మన నోరు ఆటోమేటిక్గా స్తుతిస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంకా ఎవరు చెప్పని అవసరం లేదు, ఎవరు ప్రోత్సహించిన అవసరం లేదు, ఇంకా బలంగా ఏదో బలవంతంగా స్తుతించిన అవసరం లేదు. మనం బలంగా స్తుతించగలుగుతాం దేవుణ్ణి. ఈరోజు మీ హృదయం కృతజ్ఞతతో నిండి ఉన్నదా? అయితే మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించకుండానే, ఎవరు చెప్పనవసరం లేకుండానే ఏ పరిస్థితులు ఎదురైనా కూడా మీరు నిత్యము స్తుతించగలుగుతారు దావీదులాగా. ఆయన వాక్యం సెలవిస్తుంది, అనుదినము ఆయన స్తుతించుటకు అర్హుడు అని. అనుదినము ఆయన మన చేతులను పట్టుకొని నడిపిస్తున్నాడు కాబట్టే మనం ఇంకా సజీవంగా ఉన్నాం. మన కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ పనిచేస్తున్నవి అంటే అనుదినము ఆయన పోషిస్తున్నాడు కాబట్టే, అనుదినము శక్తినిస్తున్నాడు కాబట్టే, అనుదినము మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే. అందుకే యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉంటానన్న దేవుణ్ణి, నిత్యం మనకు తోడైన దేవుణ్ణి, దేవానికి స్తోత్రాలని నిత్యం ఎందుకు మనం స్తుతించకూడదు? ఆయన ఒక్క క్షణము మనల్ని చూడడం మానేస్తే మనం ఏమైపోతామో కదా. ఒక్క సెకండ్ ఆయన మనల్ని పట్టించుకోకపోతే, ఒకవేళ మనకు సహాయం చేయకపోతే, వదిలేస్తే ఏమైపోతాము కదా. అందుకే అనుదినము మనకు తోడుగా ఉంటున్న దేవుణ్ణి అనుదినం ఎందుకు స్తుతించకూడదు? ఆదివారపు ఆరాధన వచ్చిందంటే హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం. మిగతా 6 రోజులు బిజీ బిజీ బిజీ, పనులు 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 అంటాం. కానీ అనుదినము మనం స్తుతించాలని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవుని కాపుదల మాత్రం అనుక్షణము కావాలి. మనం మాత్రం అనుక్షణం స్తుతించడానికి ఇష్టపడం. ఇది ఎంత న్యాయం చెప్పండి? అన్నీ బాగుంటే స్తుతిస్తాను, ఆరోగ్యంగా ఉంటే స్తుతిస్తాను, అన్నీ ఉంటే స్తుతిస్తాను, ఆర్థికంగా మెరుగ్గా ఉంటే స్తుతిస్తాను అనేవారు ఈ రోజులో ఉండక మానలేదు. అయితే ఈరోజు మీతో ఒక ప్రశ్న, ఏ స్థితిగతులైనా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా మీరు స్తుతించగలుగుతారా? ఒక నిజమైన క్రైస్తవునికి ఉండవలసిన మొదటి లక్షణం ఇదే అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం స్తుతించుట, మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం, దేవుడు ఎంత శక్తిమంతుడు, మనం ఎంత నమ్ముతున్నాం అనేది చెప్పడమే స్తుతి. మన హృదయంలో కృతజ్ఞత లేకపోయినా, మన హృదయంలో విశ్వాసం లేకపోయినా, మన హృదయంలో నమ్మకం లేకపోయినా ఆయనను మనం స్తుతించలేము. ఎవరైతే దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు చేయడానికి సమర్థుడు, నా దేవుడు రోమా 8:28 వచనం ప్రకారం నా జీవితంలో జరుగుతున్న సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తున్నాడు అని ఎవరైతే నమ్ముతారో వారు తప్పకుండా స్తుతించగలుగుతారు. మనం స్తుతించడం దేవుని వాక్యాన్ని పాటించినట్లు, మనం స్తుతించడం దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నట్లు గుర్తు. ఎందుకంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారం అవుతామో. దేవుని స్తుతించడానికి మనం ఎంత సమయం కేటాయించినా అది వ్యర్థంగా పోదు. ఒక్క సెకండ్ అయినా వ్యర్థంగా పోదు. ఒక్క స్తుతి మాటకైనా ప్రతిఫలం మనం పొందుకోకపోదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారం అవుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం. మనం మన జ్ఞానమంతా ఉపయోగించి ఏదైనా పని చేస్తే విఫలం అవ్వచ్చేమో, కానీ ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం స్తుతిస్తే తప్పకుండా కార్యాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు మీరు చెప్పగలుగుతారా, నా సిచ్యువేషన్స్ ఏదైనా, నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నేను స్తుతించగలుగుతాను అనేవారు ఎవరైనా ఉన్నారా? అయితే మీరు ధన్యులు. ఎందుకంటే మన జీవితంలో ఏది అనుమతించబడినా, అది ప్రతికూలతే కానీ, అనుకూలతే కానీ, శోధనే కానీ, పరీక్షే కానీ, దేవుని చిత్తం లేకుండా మన జీవితంలోనికి ఏది అనుమతించబడదు. యోసేపు చెరసాల్లో బంధింపబడ్డా కూడా దాని వెనుక ఒక మేలు దాగి ఉంది. మన దేవుడు మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని వర్ధిల్లనివ్వడు. మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఏ మనిషి కీడు పన్నినా, అపవాది కీడు పన్నినా ప్రతి కీడుని మేలుగా మార్చే దేవుడు మన దేవుడు. సింహబుగులో వేయబడినా కూడా అందులో కూడా మేలు దాగి ఉంది. సింహాల నోలు బంధింపబడి జీవం కలిగిన దేవుడు అని చాటింపబడలేదా? అగ్ని జ్వాలలలో వేయబడ్డా కూడా దాని వెనుక కూడా మేలు ఉంది. క్రీస్తు మనతో కూడా సంచరించే సమయం అది. అంజూరపు చెట్లు పూయకుండిన,
ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా మనం అనుదినం ఆయనను స్తుతించినట్లయితే, ఆయనను బట్టి మనం సంతోషించినట్లయితే ఆయనకు వలె మనం మార్చబడతాం. ఆయన గొప్ప కార్యాలను మనం పొందుకోగలుగుతాం. క్రీస్తును అందరూ మనలో చూడగలుగుతారు. పౌలు భక్తుడు అంటున్నాడు, చెరసాల్లో ఉండి కూడా నీ నిమిత్తం నేను స్తుతిస్తున్నాను, నీ కొరకు స్తుతిస్తున్నాను, ఆ సంఘం కొరకు స్తుతిస్తున్నాను, వీరి కొరకు స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనమైతే సమస్యల్లోకి వెళ్ళిపోతే చాలు, నా సిచ్యువేషన్ నాకే క్రిటికల్గా ఉంది, నా సమస్యను పట్టించుకునే వారే లేరు, నాకు నేనే స్తుతించుకోలేకపోతున్నాను, ఇతరుల కోసం నేనేం స్తుతిస్తాను, ప్రార్థిస్తాను అనే సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోతాం. కానీ పౌలు భక్తుడు చూస్తే చెరసాల్లో వేయబడ్డా, కొట్టబడ్డా, రక్తము కారుతున్నా, నిందించబడ్డా, చేయని తప్పులు వేయబడ్డా కూడా ఆ స్థితిలో కూడా ఇతరుల కొరకు స్తుతిస్తున్నాడు. అందుకే పౌలు గొప్పవాడిగా ఉన్నాడు. పౌలు గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే నిత్యము స్తుతించేవాడు. ఏ సిచ్యువేషన్ ఎదురైనా ప్రతి వారి నిమిత్తం ఆయన దేవుని సన్నిధిలో స్తుతించేవాడు. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. నా స్థితిగతులు ఏవైనా, నా పోరాటాలు ఏదైనా, నా శ్రమలు శోధనలు ఏదైనా, నేను నిత్యమైనను స్తుతిస్తాను, నేను స్తుతించుట ఆపను. మనం పాడతాం కదా, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, నేను స్తుతించుట మానను, ఆరాధన ఆపను అని. అది నిజంగా మన జీవితంలో అనుచరణలో పెట్టినట్లయితే మనం ఎందుకు మేలు పొందుకోము? తప్పకుండా మనకు మేలు ప్రతిఫలంగా కలుగుతుంది. అయితే మనం మేలు పొందుకునేంత వరకు స్తుతించాలి. ఈ రోజుల్లో మనమైతే ఇన్స్టెంట్ అలవాటైపోయి స్తుతించిన వెంటనే కూడా జవాబు రావాలి, ప్రార్థించిన వెంటనే జవాబు రావాలి అని ఆశపడుతూ ఉంటాం. చూడండి, ఈ లోకంలో ఈ నేచర్ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఏది ఇన్స్టెంట్గా మనం రాదు. పంటలు వెంటనే ఇన్స్టెంట్గా పండుతాయా? ఫలాలు ఇన్స్టెంట్గా వస్తాయా? ఒక విత్తనం విత్తితే అందులో నుండి ఇన్స్టెంట్గా మొలకొస్తుందా? ఒక విత్తనమే అంత పాఠం నేర్పితే, ఒక చెట్టు అంత పాఠం నేర్పితే, ఒక మేఘము వెంటనే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తుందా వర్షం? లేదు కదా, కొంత సమయం తీసుకుంటుంది. అది చాలా వాతావరణంలో మార్పులు కలిగాకి వర్షం వస్తుంది కదా. దేవుడు కూడా అంతే. ఒక వాతావరణమే మనకు అంత పాఠం నేర్పుతున్నట్లయితే ఆధ్యాత్మికంగా ఎంత పాఠం నేర్చుకోవాలి మనం? ఇన్స్టెంట్గా కొన్ని మిరాకిల్స్ జరగవచ్చు, కానీ మన విశ్వాసాన్ని బట్టి, మన స్తుతి లెవెల్స్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. అయితే మీరు నిరాశ పడకండి. స్తుతించిన వెంటనే ఏ కార్యం జరగట్లేదు, స్తుతిస్తూ ఉన్నాను ఇన్ని నెలలుగా అయినా ఏ కార్యం జరగట్లేదు అని నిరాశ పడకండి. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది. ఇండియాలో ఒక సమయం అయితే అమెరికాలో వేరే సమయం. అలా అని సూర్యుడు వేరా, చంద్రుడు వేరా, అందరూ ఒకటే. కానీ ఇక్కడ సమయం వేరు, ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు, అక్కడ సమయం వేరు. కొందరికి వెంటనే మిరాకిల్స్ జరిగిపోతుంటాయి, మరి కొందరికి ఆలస్యం అవుతూ ఉంటాయి. అలా అని దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. ఎంత ఆలస్యమైనా కూడా నమ్మకంగా ఎవరైతే వేచి ఉంటారో వారి బహుమానం గొప్పగా ఉంటుంది. శారా గర్భం పొందుకోవడం ఆలస్యమైంది, కానీ అద్భుతమైన ఇస్సాకు అనే గొప్ప విశ్వాస వీరుని పొందుకోలేదా? హన్నా గర్భం పొందుకోవడం చాలా ఆలస్యమైంది, కానీ సమూయేలు అనే గొప్ప ప్రవక్తను పొందుకోలేదా? ఎలిజబెత్ జకర్యాలు గర్భం పొందుకోవడం చాలా ఆలస్యమైంది, కానీ యోహాను అనే గొప్ప భక్తుని పొందుకోలేదా? ఎంత ఆలస్యమైనా కూడా నిత్యం ఆయనను స్తుతించండి. దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. మీ అద్భుతం ఆన్ ద వేలోనే ఉంది. కాబట్టి మీరు అది పొందుకునేంత వరకు నమ్మకంగా స్తుతించండి. దానియేలు ప్రార్థించిన మొదటి రోజే జవాబు వచ్చింది, కానీ అతని దగ్గరికి రీచ్ అవ్వడానికి 21 days పట్టింది. మీ జీవితంలో మీరు ఏదైతే స్తుతించారో, ఇంతవరకు ఎంత సమయం అయితే దేవుని సన్నిధిలో గడిపారో, దేని కొరకైతే ప్రార్థించారో, వాటన్నింటికీ జవాబులు రిలీజ్ అయిపోయాయి. కానీ మీ దగ్గరికి రావడానికి కొంత ఆలస్యం అవుతుందేమో. అయినా కూడా ధైర్యం తెచ్చుకోండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ప్రేమతో ఉండండి. ఆయనని ఇంకా స్తుతించండి, ఎక్కువ సమయం ఆయనతో సహవాసం చేయండి. తప్పకుండా మీ జవాబు మీరు పొందుకుంటారు. ఒకానొక దినాన మీరు తప్పకుండా గొప్ప సాక్షులుగా నిలబడతారు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.